ఇప్పుడు మన తెలంగాణలో ఏం నడుస్తుందోలా పాలన అని మాత్రం ఎవ్వరు అననే అనరు కావచ్చు. సిట్టు గిట్టు నోటీసులు ఎంక్వైరీలు గివ్వే కదా. అయితే మన హరీష్ రావు సార్కు నోటీసులు ఇచ్చిర్రు కదా ఆఫీసర్లు విచారణకు రమ్మని. ఇక విచారణకు పోయిండు. సార్ను విచారణ చేసిర్రట. అసలు ఆ విచారణలా ఏం నడిచింది, ఏంది కథ, పొత్తటి సంది ఏమైంది అరుచుకుందాం పారి. పొద్దుగాల 11 సంధి షురూ చేస్తే పొద్దుమీకి 6:30 దాకా అంటే దగ్గర 7:30 గంటలు హరీష్ అన్నను సిట్ ఆఫీసర్లు విచారణ చేసిర్రు. మరి గంతసేపు ఏం విచారణ చేసిర్రు, ఏం అడిగిర్రు, అసలు లోపల ఏం నడిచింది హరీష్ అన్న మాటలనే ఇందాం. రేవంత్ రెడ్డి ఇచ్చిన సిట్ నోటీసు అంతా కూడా ఒక ట్రాష్. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఉత్త సొల్లు, ఎటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు, ఆధారం లేనటువంటి మాటలు, అడిగిందే అడుగుడు, సొల్లు పురాణం తప్ప ఏమీ లేదు. ఒక్క ఆధారం కూడా చూపలేదు. ఓ గంట అడుగుడు, గంట అడగంగానే పైకెళ్ళి ఫోన్లు వస్తాయి, బయటకు పోవుడు, గంట మాట్లాడుకొని మళ్ళీ వచ్చుడు, మళ్ళీ ఒక అర్ధగంటను గంట అడగంగానే మళ్ళీ సైకిల్ వస్తాయి, బయటకు వెళ్ళి ఫోన్ అనగానే మళ్ళీ బయటకు పోవుడు. మరి ఆ ఫోన్లు రేవంత్ రెడ్డి చేస్తుండా, సిపి సజ్జనార్ చేస్తుండా నాకు తెలియదు, కానీ ఫోన్లు వచ్చుడు, బయటకు పోయి మాట్లాడు. బయటకు పోయి ముగ్గురు పోతారు, ఇక ముగ్గురు అధికారులు కలిసి అడుగుతూ ఉండ్రి. ముగ్గురు బయటకు పోవుడు, గంట మాట్లాడుకొని వచ్చుడు, గంట అడుగుడు, అడిగిందే అడుగుడు తప్ప అందులో ఏమీ లేదు. అంటే ఇదంతా కూడా అటెన్షన్ డైవర్షన్. అది సంగతి. ఏం లేదట, అంత తుస్సేనట. ఆఫీసర్లు తాపకోసారి బయటకు పోవుడు, ఫోన్లు మాట్లాడు, మళ్ళొచ్చి మళ్ళా ప్రశ్నలు అడుగుడు, మళ్ళా పోవుడు, గిదే కథనట. ఇక ఎంక్వైరీ చేస్తున్న పోలీసులకు గంటకు ఫోన్లు వచ్చినాయట. మరి ఆ ఫోన్లు ఎవరు చేసిర్రో, ఏమేం అడుగుమని చెప్పిర్రో మీకు కూడా అర్థమయ్యే ఉంటది కదా. ఇక ఈ సిట్టు విచారణ అయిపోయినాక హరీష్ అన్న తెలంగాణ భవన్ కు వచ్చిండు. తొవ్వ పొడుగుత బీఆర్ఎస్ కార్యకర్తలు, లీడర్లు హరీష్ అన్న ఎంబడి నడిచిర్రు. ఇక హరీష్ అన్న కనబడుతోనే జై తెలంగాణ నినాదాలతోనే తెలంగాణ భవను మారు మోగిపోయింది. భవన్ లా అందరినీ చేతుల చేయి కలుపుకుంటా నవ్వుకుంటా వల్కరిచ్చిండు హరీష్ అన్న. పొదుగాల సిట్టు విచారణకు పోయేటప్పుడు కూడా బీఆర్ఎస్ సైన్యం హరీష్ అన్నకు హిమ్మతిగా ర్యాలీ లెక్క కదిలిందోల్లా. మన రామన్న కడమ లీడర్లు హరీష్ అన్న విచారణకు పోయొచ్చేదాకా తెలంగాణ భవన్లనే ఉన్నారు. ఇక విచారణ ఆలస్యమవుతున్న కొద్దీ జూబ్లీ హిల్స్ పోలీస్ టౌన్ కాడికి బీఆర్ఎస్ కార్యకర్తలు బొచ్చడు మంది వేయర్రు. అయితే లాయర్లను లోపలికి పోనీయలేదట పోలీసులు. కార్యకర్తలు ఆందోళన చేసిర్రు. పోలీసులు వీళ్ళ మీద చేసిర్రట. ఆగమాగమైంది. మొత్తానికి ఈ సిట్టు గిట్టు పేరుతోని విచారణలు అనుకుంటా నడిపే రామాయణమంతా బీఆర్ఎస్ మీద కచ్చగట్టి అందరిని మత్పరిచి పొద్దెలెదియడానికేనని జనాలే అంటుర్రు.